నమస్తే. త్రివేద ఆస్ట్రో ఎస్బీ ఛానల్కి స్వాగతం. నేమ్ చేంజ్ అయింది కొత్తగా. ఈ మధ్య కొన్ని కారణాల వల్ల మారుస్తూ జరుగుతోంది. అయితే నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026వ సంవత్సరం జనవరి మాస 8వ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు సింహరాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం 4వ పాదం నుండి సింహరాశిలో, తదుపరి కన్యారాశిలో 2, 1, 2 పాదాల వరకు సంచరించడం జరుగుతుంది. కన్యారాశిలో ఈరోజు ఇది సింహరాశిలో అధిపతి రవి నక్షత్రం సొంత నక్షత్రం మీదే సంచారం చేస్తున్నాడు. రవి నక్షత్రం మీదే చంద్ర సంచారం జరుగుతుంది. ఉత్తర ఫాల్గుని నక్షత్రాధిపతి కన్యారాశి అధిపతి బుధుడు. ఈ రవి బుధులు ఇద్దరూ కలిపి ధనుసు రాశిలో సంచారం చేస్తున్నారు. అది ఇక ఖగోళంలో ఇతర గ్రహాలు, గురువు మిథున రాశిలో సంచారం, కేతువు సింహరాశిలో, ఇక ధనుసు రాశిలో 4 గ్రహాల కూటమి అనేది జరుగుతుంది. ఈ చతుర్రాహి అంటారు. ఈ ప్రభావాలు మొత్తం పిల్లల భావాలకి కూడా ఉంటాయి అనేది చెప్పచ్చు. కాకపోతే కొంత అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఉండే ఏవైనా సరే మంచివైతే అతిగా ఉంటాయి, చెడు అయితే అతిగా ఉంటాయి అన్నమాట. అట్లా అది ఎక్కువగా ఇది తక్కువగా అన్నట్టు కొంచెం. కానీ మళ్ళీ మకర రాశికి వెళ్ళటం జరుగుతుంది ఈ నెల 16వ తారీఖు తర్వాత నుంచి. అక్కడ మకర రాశిలో కూడా మళ్ళీ 4 గ్రహాలు కూటమి జరుగుతుంది. ఈలోపు చంద్రుడు కూడా సంచరించడం జరుగుతుంది. అప్పుడు పంచగ్రహ కూటమి అని అనటం జరుగుతుంది. అది కొద్ది కాలమే ఉంటుంది, 15 రోజులకి మళ్ళీ అట్లా రాశి మారుతూ ఉంటుంది అనమాట, కొద్ది రోజుల వరకు కూడా. తర్వాత 2 గ్రహాలు విడిపోవటం జరుగుతుంది. కొంచెం ముందు ఫాస్ట్గా వెళ్తాయి అనమాట. బుధుడు శుక్రుడు ముందు వెళ్తారు కొంచెం. ఇక రవి, ఇక కుజుడు జాయిన్ అవుతూ ఉంటాడు, ఇలా అనమాట. అయితే 4 గ్రహాలు ఇక్కడ సంచరిస్తున్నాయి: బుధుడు, కుజుడు, శుక్రుడు, రవి. ఇక రాహువేమో కుంభరాశిలో, మీనంలోనేమో శని సంచరిస్తున్నారు. ఇది గ్రహాల స్థితి ఖగోళంలో ఎట్ ప్రెజెంట్. అయితే ఈ చంద్ర ఆధారిత ఫలితాలు, వాటి పరిహారాలు, ఇక ఏమన్నా ప్రమాద సూచనలు ఎవరెవరికి ఉన్నాయి ముఖ్యంగా అనేది చివరిలో చెప్పడం జరుగుతుంది. అయితే ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లభిస్తాయి, కొత్త బాధ్యతలు అనే చెప్పచ్చు. ఎందుకంటే చంద్ర సంచారం 5, 6 మీద కూడా జరుగుతుంది. మెయిన్గా ఎక్కువగా 6 మీదే జరుగుతుంది పగలంతా, ఉదయం తర్వాత. ఉదయం కాబట్టి 6కి రవి యోగకారకుడే, అంటే ఉత్తరా నక్షత్రం మీద జరుగుతుంది, చంద్రుడి మీద కాదు. కాబట్టి మంచి ఉద్యోగంలో, అంటే రోజువారీ ఉద్యోగస్తులు కానీ, పనివాళ్ళు కానీ, ఏదైనా సరే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారందరికీ కూడా కొత్త బాధ్యతలు లభిస్తాయి, కొత్తగా ఎదురు చూసే వారికి కూడాను అనేది చెప్పచ్చు. అయితే కొంత మార్పులు అయితే కనిపిస్తాయి ఈరోజు, మంచి మార్పులే. ఆర్థికంగా అయితే లాభాలు ఉన్నప్పటికీ అనవసర ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి ఈ మేషరాశి వారు అనేది సూచిస్తుంది. అయితే అదొకటే కాదు, వాహనాలు నడిపేటప్పుడు కూడా వీరు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది వీరికి ఈరోజు ఎంతైనా. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి పంచమంలో చంద్ర సంచారం మేజర్గా జరుగుతుంది. సింహరాశిలో మొదలయ్యి పంచమం వరకు కూడాను. అయితే వ్యాపారంలో స్థిరమైన లాభాలు ఉంటాయి. పంచమం వాణిజ్యానికి సంబంధించింది కూడా, లాభాలకు సంబంధించింది. కుటుంబంలో ముఖ్యంగా పుణ్యస్థానం పంచమం కాబట్టి సంతాన స్థానం, ఇవన్నీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. జరిగే సూచనలు అయితే వస్తాయి గోచారంలో. ఇక ఈరోజు వీరు లక్ష్మీదేవి ఆరాధన చేయండి ఇంకా మంచి ఫలితాలకి. ఇక మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి 3, 4 రాశులు అని చెప్పుకుందాము. మేజర్గా 4వదే అని తీసుకోవాలి. కొత్త అవకాశాలు లభిస్తాయి. 3లో మొదలై 4 వరకు సంచరించడం జరుగుతుంది. కాబట్టి నూతన అవకాశాలు, ఏవైనా నూతన ప్రారంభాలు, వీటన్నిటికీ కూడా అవకాశం ఉంది ఈరోజు. విదేశీ ప్రయత్నాలు ఎక్కువగా వీరికి ఫలిస్తాయి అని చెప్పచ్చు. వీళ్ళు ఈ విధమైన అనుకూలతలకి విష్ణు సహస్రనామం పారాయణం చేయండి ఇంకా మంచి అనుకూలతలకి అని చెప్పచ్చు. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం. అయితే వీరికి 4వ అధిపతి కర్కాటక రాశికి శుక్రుడు 6లో సంచారం చేస్తున్నాడు. అంత ఆరోగ్యకరమైనది కాదు.
అంటే 6లో శుక్ర సంచారం అంత అనుకూలం కాదు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా ముఖ్యంగా ఉదర సంబంధిత సమస్యల పట్ల ఎక్కువ జాగ్రత్త అవసరం ఈరోజు ఈ కర్కాటక రాశి వారికి అనేది చెప్పటం. ఈ రకమైన అనానుకూలతలకి శివాభిషేకం చేయడం వల్ల ఎక్కువగా వీరికి మనశ్శాంతి లభిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక సింహరాశి. ఈ సింహరాశిని అనుసరించి రాశి నుంచి మొదలయ్యి ద్వితీయంలో వరకు చంద్ర సంచారం కాబట్టి ఇక ఉత్తర 1వ పాదం 4వ పాదం సింహరాశిలో ఉన్నందున ఉత్తర ఫల్గుణి అష్టమ శని ప్రభావం వల్ల స్వల్ప అనారోగ్యం మరియు పనుల్లో జాప్యాలు ఇవన్నీ కూడా ఈరోజు చోటు చేసుకుంటాయి అనేది చెప్పచ్చు. ఈరోజు ఈ విధమైన అనానుకూలతలే ఉంటాయి. వాహన ప్రయాణాల్లో ఈ సింహరాశి వారి కూడా ఈరోజు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ప్రమాద సూచనలు అయితే గోచారంలో కనిపిస్తున్నాయి. ఇక శనివారం రోజున శివాలయానికి వెళ్ళి దర్శించి నల్ల నువ్వులతో దీపారాధన చేసినా వీరికి ప్రతికూలతలు తగ్గుతాయి అనేది చెప్పచ్చు. ఇక కన్యారాశిలోనే అంటే వ్యయస్థానంలో మొదలయ్యి చంద్ర సంచారం రాశిలోనే సంచారం జరుగుతుంది అనేది చెప్పటం. ఇక రాశిలో సంచారానికి 4వ పాదంలో మొదలయ్యి 1, 2 పాదాల మీద ఉత్తర 1వ పాదం నుంచి మొదలయ్యి 2, 3 పాదాల వరకు సంచరించడం జరుగుతుంది. సింహరాశిలో 1 మీద పాది చంద్రుడు అయితే మిశ్రమ ఫలితాలే ఉంటాయి అనేది కన్యారాశి వారికి అనేది చెప్పచ్చు. ఎందుకంటే సగమటు సగం రాశిలో జరిగేటప్పుడు అనుకూలం, వ్యయస్థానంలో జరిగేటప్పుడు కొంచెం ప్రతికూలంగా ఉంటాయి. కష్టానికి తగిన గుర్తింపు అయితే లభిస్తుందని చెప్పచ్చు ఈరోజు వీరికి. అయితే వెన్ను నొప్పి కానీ నడుము నొప్పి కానీ వచ్చే అవకాశాలు గోచారంలో సూచిస్తున్నాయి. ఈ గ్రహ గోచారంలో చంద్ర ఆధారంగా ఆదిత్య హృదయం పఠించడం వలన కొద్దిపాటి అనుకూలతలకి ఆత్మవిశ్వాసం పెరగటానికి కూడా ఉంటుంది ఈరోజు వీరికి కన్యారాశి వారికి. ఈ విధమైన ఆదిత్య హృదయం పఠనం చేయండి. ఇక తులారాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలోను లాభస్థానంలో మొదలై వ్యయస్థానంలో కూడా అయితే వ్యయస్థానంలో చంద్ర సంచారం అయినా కానీ రాశ్యాధిపతి 3లో సంచారం చేస్తున్నాడు. పెద్ద అనుకూలతలు లేకపోయినా అటు శని అటు గురువు కూడా అనుకూలిస్తున్నారు వీరికి గోచారంలో. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాల్లో అయితే లాభాలకి ఏమో ఉండదు. జీవిత భాగస్వామితో కూడా సరదాగానే సంతోషంగానే గడుపుతారని చెప్పచ్చు ఈరోజు. ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి తులారాశి వారికి. దుర్గాదేవి ఆరాధన చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే వృశ్చిక రాశిని అనుసరించి 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం కాబట్టి వృశ్చిక రాశికి అధిపతి అంటే 12వ అధిపతి వృశ్చిక రాశికి బ్యాక్ సైడు 12వ అధిపతి శుక్రుడు ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు. అష్టమ గురు దృష్టి ఉంది దాని మీద. ఖర్చులు పెరుగుతాయి ఎక్కువగా అనేది చెప్పచ్చు ఈరోజు. శత్రువుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఎందుకంటే రాశ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు, 6వ అధిపతి కూడా శత్రు రోగ రుణ అధిపతి తానే కాబట్టి ద్వితీయంలో ఉన్నాడు, అంత అనుకూలం కాదు. ద్వితీయంలో శుక్రపదలే అనుకూలిస్తున్నారు కానీ రవి కుజులు అనుకూలించట్లేదు. సో ఈ విధమైన అననుకూలతలు ఉంటాయి. ఈరోజు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఖర్చులు నిభాయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఆటంకాలు తొలగుతాయి అనేది వీరికి సదా చెప్పదగింది. వీరికి అది ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు 9, 10 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. బాగానే ఉంటుంది చంద్ర సంచారం. కుటుంబ సభ్యుల మద్దతు అయితే లభిస్తుంది ఈరోజు. కన్యారాశిలో చంద్ర సంచారానికి కుటుంబ స్థానం మీద దృష్టి పడుతుంది కాబట్టి నిలిచిపోయిన బకాయిలు ఏమైనా ఉంటే కనుక అవి ఈరోజు వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరికైనా ఉంటే కనుక ఈరోజు ప్రయత్నించండి, పాత బాకీలు వసూలు అవుతాయి. ఇక గురుచరిత్ర పారాయణం లేదా దత్తాత్రేయ స్వామి పూజ చేయండి, ఇంకా మంచి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పటం. ఇక మకర రాశిని అనుసరించి 8వ, 9వలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే నవమంలో బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. కొద్దిపాటి ఉద్యోగాల్లో కొద్ది మార్పులు కానీ కొంచెం బాధ్యతలు పెరగటం కానీ కొత్త పనులు రావటం కానీ కొత్త బాధ్యతలు రావటం కానీ కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. రాశ్యాధిపతి తృతీయంలో చంద్ర సంచారానికి అన్ని నూతనంగా వ్యవహారాలన్నిటికీ కూడా బాగుంటుంది ఈరోజు అనేది చెప్పచ్చు. వాటికి అవకాశాలు వస్తాయి. గోచారంలో కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక శని స్తోత్రం పఠించండి, ఇంకా
మంచి అనుకూలతలకి అనేది చెప్పటం. కుంభరాశి, ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు 7, 8 స్థానాల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. 7, 8 అష్టమ. అయితే వీరికి కుంభరాశి వారికి వ్యయాధిపతి ద్వితీయంలో ఉన్నాడు, ఖర్చులు పెరుగుతాయి. తానే అయినా కానీ వ్యయస్థానాధిపతిగా ద్వితీయంలో ఖర్చులు పెంచుతాడు అనేది చెప్పచ్చు. ఆర్థిక ప్రణాళికలు అయితే కనుక ఈరోజు ఆచితూచి వ్యవహరించుకోవాల్సిన విషయం ఉంటుంది. కొద్దిపాటి అస్థిరత రాకుండా జాగ్రత్త పడండి, ఆర్థిక అస్థిరత అనేది. ఇక పేదవారికి ఆహారం లేదా టీ దానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది అనేది చెప్పవచ్చు. టీని దానం చేయండి, ఎవరికైనా టీ తాగిపించండి. కింద వర్కర్స్కి, వాళ్ళకి వీళ్ళకి ఎవరికైనా సరే, కార్మికులకి కానీ, మీ తోటి ఎంప్లాయీస్లో కింద వారికి, ఆఫీస్ బాయ్, సర్వీస్ చేసే వాళ్ళకి ఎవరికైనా అలాంటి దానం చేయండి. మీనరాశి, మీనరాశిని అనుసరించి చంద్రుడు 6, 7 రాశుల మీదుగా చంద్ర సంచారం. వీరికి బాగానే ఉంటుంది. వీరికి గ్రహానుకూలత పెద్దగా లేకపోయినా చంద్ర సంచారం బాగానే ఉంది కాబట్టి ఈరోజు బాగానే ఉంటుంది. ఎక్కువగా వీరికి లాభస్థానంలో మీన రాశికి దశమ స్థానంలో 4 గ్రహాలు సంచారంలో 2 గ్రహాలు కుజరవులు అనుకూలిస్తున్నారు, శుక్రబుద్ధులు అనుకూలించట్లేదు. అయితే ఈ చంద్ర ప్రభావం బాగానే ఉంటుంది అని చెప్పచ్చు. స్నేహితుల వల్ల ప్రయోజనం చేకూరుతుంది ఎక్కువగా అనేది సూచించవచ్చు. పాత కోరికలు ఏమైనా ఉంటే అవి నెరవేర్చుకునే అవకాశం ఉంది. ఈరోజు పునరావృతం అవుతాయి వారి కోరికలుగా, వారి గుర్తు రావటాలు, అవి చేసుకోవటాలు, వాటికి ఉపక్రమించవచ్చు ఈరోజు మీనరాశి వారు. ఇక నల్ల నువ్వులను బెల్లంతో కలిపి దానం చేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఇంకా ప్రతికూలతలు ఏమన్నా ఉంటే వాటికి కూడా ఉపయోగంగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. చిన్నదైనా పెద్ద సంతృప్తి, మానసిక శాంతి లభిస్తుంది అనేది చెప్పచ్చు. ఇది ఈ విధమైన ద్వాదశ రాశులకి క్లుప్తంగా చంద్ర ఆధారిత ఫలితాలు. ఆ రోజుకి చంద్రుడు ఏ ప్రభావం ఉంటుంది అనేది మాత్రం చెప్పడం జరిగింది. ఇక ముఖ్య సూచన ఏంటంటే ఏమైనా యాక్సిడెంట్లు కానీ, ప్రమాదాలు కానీ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఉన్నాయా అంటే కనుక సింహరాశి, కర్కాటక రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వారికి కొద్దిపాటి అనుకూల సూచనలు లేవు అనేది. వేగవంతమైన ప్రయాణాలు, వేగంగా స్పీడ్గా డ్రైవ్ చేయటాలు ఈరోజు వీరు చాలా నివారించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రమాదాలు పొంచి ఉంటాయి, ఉన్నది అని చెప్పను, పొంచి ఉన్నాయి అనేది చెప్పటం. దానికి దీనికి చాలా తేడా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటారనేది చెప్పటం. ఇది ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా చెప్పటం జరిగింది ఈరోజు. సర్వే జన సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.